ప్రకాశం జిల్లాలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక కీలక కార్యక్రమం నిర్వహించబడుతోంది. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీ ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దర్శి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం జరగనుంది. గుండె, ఛాతీ, నరాలు, గైనకాలజీ, చిన్నపిల్లల విభాగాలు, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం నా బాధ్యత. ఈ మార్చి 1వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాను. ఈ క్యాంప్లో అన్ని బ్రాంచెస్కి సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, యూరాలజీ, కిడ్నీకి సంబంధించి కానీ కంటికి సంబంధించి ఆఫ్థమాలజీ, నరాల్ డాక్టర్, న్యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజీ, హార్మోన్స్, బీపీ, షుగర్ సంబంధితులు, ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకల స్పెషలిస్ట్, ఈఎన్టీ, చెవు, ముక్కు, గొంతు స్పెషలిస్ట్, కార్డియాలజీ, హార్ట్ స్పెషలిస్ట్, జనరల్ సర్జన్, యూరాలజీ, డెంటల్ సర్జన్, పంటికి సంబంధించిన డాక్టర్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు, ఇప్పుడు పీడియాట్రిక్స్, ఇట్లా అందరూ కూడా దర్శి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ స్పెషలిస్ట్ డాక్టర్స్ని నేను పిలిపించడం జరుగుతుంది. కావున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాంప్లో టెస్టులు చేసుకొని మీకు ఆ డాక్టర్ దగ్గర సలహా తీసుకొని దానికి సంబంధించిన మనం టెస్టులు కానీ మెడిసిన్స్ కానీ అంతా ఫ్రీగా అందజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అయితే మా హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లేదా విహెచ్ఎస్ ద్వారా లేదా ఈ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను ఫ్రీగా ఆపరేషన్స్ చేపించే బాధ్యత నాది. లాస్ట్ మెగా మెడికల్ క్యాంప్ సుమారు 5,000 మందికి ఉపయోగపడింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అందరూ వచ్చి మన క్యాంప్ని వినియోగించుకున్నారు. అట్లాగే ఈసారి కూడా అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గత సంవత్సరంన్నరలో నాతో పాటు ప్రయాణించిన వాళ్ళు చాలా మందికి ఆరోగ్య సమస్యలు, దగ్గరగా చూసిన వాళ్ళ ఆరోగ్య సమస్యలతో వాటిని హెల్త్ లక్షణాలు నిర్లక్ష్యం చేసి ఆరోగ్య సమస్యలతో బాధపడటం చూశాను. అట్లాగే ఈ గడిచిన 1-2 నెలల్లో కొంతమంది స్ట్రోక్తో మరణించారు. ఈ మధ్య బాగా స్ట్రోక్, క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఏమాత్రం చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.